హలో అండి. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే బాగున్నాను. చాలా బాగున్నాను. యాక్చువల్‌గా రీసెంట్ టైమ్స్‌లో నేను లాంగ్ వీడియోస్ చేసి చానాళ్ళవుతుందనమాట. చాలా మంత్స్ అవుతుంది. ఆల్మోస్ట్ యెస్. అవును. చాలా మంత్స్ అవుతుంది. సో, ఈ సాటర్‌డే మేమేం చేశామనేది మీకు చూయించాలనేసి మార్నింగ్ టు ఈవినింగ్ వరకు నేను రికార్డ్ చేశాననమాట. మార్నింగ్ పిల్లలకి దోసలు వేశాను. క్యారెట్ ఇవన్నీ వేసేసి దోసలు కాదు, ఇవి ఊతప్పం అనే చెప్పాలి. అండ్ లేటర్ నేను టీ చేసుకున్నాను. అండ్ మా హస్బెండ్ మెయిల్స్ అవి చెక్ చేసుకుంటున్నారనమాట. సో, అలా అయితే స్పెండ్ చేశాక నెక్స్ట్ నర్సరీకి వెళ్దాము అనేసి మొత్తం ఫినిష్ చేసుకున్నాననమాట వర్క్స్ అన్నీ. సో, పిల్లలకైతే చేసేసాను. వాళ్ళు చాలా హ్యాపీగా ఆడుకుంటున్నారు. అండ్ ఇక్కడ మా విండో దగ్గర పీజియన్స్ వస్తాయన్నమాట. ప్రతిరోజు మా బుడ్డోళ్ళిద్దరికీ ఆ పీజియన్స్‌తో ఆడటమే పననమాట. చిన్నోడైతే చాలా కాన్సంట్రేటెడ్‌గా ఏదో టాయ్ తీసుకొని ఆడుతున్నాడు. ఇంకా చేసిన దోసలు వాడికి పెట్టేసాననమాట. ఇంకా ఆబ్వియస్‌గా మనం వీకెండ్ కోసం ఎంతో ఎదురు చూస్తుంటాం గానీ, ఊరికే గడిచిపోతుంది గదా! అసలు వీక్ డేస్ అంతా ఆఫీస్ వర్కే సరిపోద్ది. ఇంకా జెంట్స్ అంటారా చెప్పడానికి వీల్లేదు. క్రికెట్ ఎక్కడుంటే అక్కడ స్టిక్ అయిపోతారనమాట టీవీకి. మా హస్బెండ్ గూడా అంతే. అండ్ చిన్నోడికి తినిపించేసి త్వరగా 10:30, 11 కల్లా కంప్లీట్ చేసేసాననమాట బ్రేక్‌ఫాస్ట్ సెక్షన్ అంతా గూడా. ఇంకా రెజాద్ వచ్చేసి వాళ్ళ డ్యాడీతో ఏదో కాకపడుతున్నాడు మొత్తానికి మాల్‌కెళ్ళాలనో ఎక్కడికో. అండ్ రెజాత్‌ని తీసుకొని నేను జస్ట్ ఒక 1 అవర్ బయటికెళ్ళాననమాట. చిన్న చిన్న వర్క్స్ అన్నీ కంప్లీట్ చేసేసుకుందాం అనేసి. మా ఇంటి దగ్గరలోనే నర్సరీ ఉందనమాట. సో, ప్లాంట్స్ తీసుకొద్దామని చెప్పేసి ఇద్దరం బయలుదేరాము. అండ్ బిఫోర్ దట్ షీ నీడ్స్ అనేసి కూకట్పల్లిలో మీ అందరికీ తెలిసే ఉంటుంది. దాంట్లో చిన్న పనుంటే అక్కడికి వెళ్ళామనమాట. ఆ పని చూసేసుకొని యాక్చువల్లీ ఇక్కడ కలెక్షన్ అయితే చాలా చాలా బాగుంటుంది. మీరు చాలా యూట్యూబ్ ఛానల్స్‌లో చూసుంటారు. చాలా సెలబ్రిటీస్ కూడా వీటన్నిటిని షాప్ గురించి కానీ, డ్రెస్ ప్యాటర్న్స్ గురించి కానీ ఎక్స్‌ప్లెయిన్ చేయటం చూసుంటారు. కూకట్పల్లి విజిట్ చేసిన వాళ్ళు చూడండి, చాలా బాగుంటుంది కలెక్షన్. సో, అక్కడ పని చూసుకున్నాక నేను చిన్న పార్సెల్ ఆఫీస్‌లో మమ్మీకి చిన్న కొరియర్ ఒకటి చేయాల్సొచ్చి పార్సెల్ ఆఫీస్‌లో పని కంప్లీట్ చేసుకొని ఫైనల్లీ ఇవన్నీ అయిపోయాక నర్సరీకైతే స్టార్ట్ అయిపోయామన్నమాట. ఇవన్నీ గూడా 1 అవర్ టైం పెట్టేసుకొని టక చేసేసాం ఇద్దరం పనులు, నేను రెజాద్. సో, ఇదెక్కడ అనేది మీ అందరూ గూడా తెలిసిన వాళ్ళు ఉంటే గనక హైదరాబాద్ విజిట్ చేసిన వాళ్ళు, ఇన్ అండ్ అరౌండ్ హైదరాబాద్‌లో వాళ్ళు ఈ ప్లేస్ ఎక్కడ అనేది కామెంట్ సెక్షన్‌లో షేర్ చేసుకోండి. ఎండాకాలం అయిపోయి వర్షాలు పడుతున్నా గూడా ఈ కొబ్బరి బోండాల డిమాండ్ అనేది అస్సలు తగ్గలేదు చూడండి. దారి మొత్తం కొబ్బరి బోండాలే ఉన్నాయన్నమాట. మేమైతే సమ్మర్‌లో అసలు కంప్లీట్ బాటిల్ లీటర్సే తాగటం, పిల్లలకి తాగించటం జరిగింది. సో, నర్సరీస్‌కైతే దగ్గరికొచ్చేసాము. ఇది కంప్లీట్‌గా రోడ్డు మొత్తం కూడా నర్సరీసే ఉంటాయన్నమాట. బట్ మేము ఒక అన్న దగ్గరైతే తీసుకుంటాము ప్రతిసారి ఎప్పుడు గూడా. అదొచ్చేసి ఫోరం మాల్ ఉంది గదా! రీసెంట్‌గా నెక్సెస్ మాల్ అని చేంజ్ చేశారు. దాని పక్కనే ఉంటుంది నర్సరీ. అక్కడనమాట. సో, ఈ ప్లాంట్స్ అన్నీ గూడా ఇంటికి తీసుకురావటానికి చాలా వీలుగా ఉంటదని ఆటోలో వెళ్ళామన్నమాట. చెప్పాను గదా! చాలా రష్ మోడ్‌లో వెళ్ళేసొచ్చాం. 1 అవర్‌లోనే కంప్లీట్‌గా ఇవన్నీ ఫినిష్ చేసేసుకోవాలి. ఎందుకంటే మళ్ళీ లంచ్ టైమ్ గదా! ఇంటికొచ్చి లంచ్ ప్రిపేర్ చేసి తినేసేయాలి అనే కాన్సెప్ట్‌లో అనమాట. చిన్నోడిని గూడా వదిలిపెట్టి వెళ్ళాం కాబట్టి. మా హస్బెండ్‌కైతే కోల్డ్ అయిపోయి అసలు బయటికి రాలేని సిచ్యువేషన్. అందుకనేసి ఇంక చిన్నోడు, మా హస్బెండ్ ఇద్దరు తను క్రికెట్ చూస్తూ చిన్నోడితో ఆడుకుంటూ ఏదో 1 అవర్ స్పెండ్ చేస్తారనేసి వచ్చామనమాట. సో, ఇదైతే రెజాద్ నన్ను క్యాప్చర్ చేశాడు. ఎందుకో మరసలు నా కెమెరా సెట్టింగ్స్ అన్నీ వీళ్ళు రైమ్స్ అవి ఇవి చూస్తూ చేంజ్ చేస్తారండి చూడండి. చాలా బ్లర్‌గా వస్తుంది బ్యాక్‌గ్రౌండ్ అంతా గూడా. సో, చిన్న చిన్న క్రోటాన్స్ అవన్నీ గూడా ఉన్నాయి. నర్సరీలోకి ఎప్పుడైనా సరే వెళ్ళంగానే మనకెందుకో చాలా ప్లెజెంట్‌గా ఉంటది గదా! మైండ్ అంతా గూడా. ఇదేంటో చాలా స్లో మోడ్‌లో క్యాప్చర్ అవుతుంది బాబోయ్! చాలా పెద్ద నర్సరీ అనమాట. యాక్చువల్‌గా ఆహ్, చాలా కైండ్ ఆఫ్ క్రోటాన్స్, ఫ్లవర్స్ ఉన్నవి. అండ్ ఇంటీరియర్ మనం ఆహ్, ఏమంటారు, షో కోసం పెట్టుకుంటాం కదా! లైక్ ఇంటీరియర్ ప్లాంట్స్ ఉంటాయి. అండ్ చూసారా ఈ ప్లాంట్ ఎంత బావుందో? ఫ్లవర్ సూపర్ ఉంది.
వీటికి చాలా కష్టపడి ఈ అన్నే అనమాట మేము తీసుకునేది. ఆ అన్న వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఆల్మోస్ట్ అక్కడే ఉంటారు. సో, ఇక్కడ మనీ ప్లాంట్ ఉన్నాయి మా ఇంట్లో. చాలా డబ్బులొచ్చేసేయాలని ఒక మనీ ప్లాంట్ అయితే తీసుకున్నాననమాట. చూపిస్తాను లాస్ట్‌లో గూడా ఏమేం ప్లాంట్స్ తీసుకున్నాను ఇంట్లో అనేసి. ఈ ప్లాంట్స్ అయితే మాకు ఇంట్లో మమ్మీ గూడా పెడుతూ ఉంటారు. చాలా బావుంటాయి. మనకి మెయిన్ డోర్ పక్కన పెట్టుకుంటే యాక్చువల్‌గా నేను రోజెస్ అడిగాననమాట అన్నని. సో, కొంచెం దూరం లోపలికి నడవాల్సొచ్చింది. ఇవన్నీ హ్యాంగింగ్ ప్లాంట్స్ బావుంటాయి గదా! మనం ఇంటి ముందు అట్లా హ్యాంగ్ చేసుకున్నట్లయితే. వీటన్నిటికి కూడా మెయింటెనెన్స్ పక్కా అవసరం. అండ్ నర్సరీ అంటే ఖచ్చితంగా మనకి తెలిసిందే వాటర్ చాలా రిక్వైర్మెంట్ 24 అవర్స్ ఉండాలి. సో, వాటర్ ట్యాంకర్స్ తీసుకొచ్చి అక్కడ మొత్తం అంతా చేస్తున్నారనమాట. ఫ్రంట్ సైడ్ మొత్తం క్రోటాన్స్ ఇవన్నీ పెట్టున్నారు. బ్యాక్ సైడ్ రోజెస్ ఉన్నాయి. అన్ని కలర్స్ రండి అని చెప్పి అన్న తీసుకెళ్లారనమాట. సో, రోజెస్ చూసారా? రోజెస్ దగ్గరికైతే వచ్చేసాం. యాక్చువల్‌గా ప్రీవియస్ పెట్టింది సమ్మర్‌లో. సో, మేము ఊరెళ్ళాల్సొచ్చి కొద్ది రోజులు వెళ్ళకపోవటం వల్ల కొన్ని కొన్ని ఉన్నాయి. కొన్ని కొన్ని పోయాయి. ఈ పింక్ మందారం చూడండి ఇదైతే తీసేసుకున్నాను నేను. ఏదైతే కొంచెం యూనిక్‌గా అనిపిస్తుందో అవన్నీ కూడా నేను పిక్ చేసుకున్నాను అనమాట ఈసారి. ఈ నర్సరీ, ఈ ప్లాంట్స్ ఇంట్రెస్ట్ నాకైతే కేవలం మా మమ్మీ దగ్గర నుంచి వచ్చిందనమాట. మమ్మీకి గార్డెనింగ్ అంటే చాలా ఇష్టం. మా చిన్నప్పటి నుంచి కూడా ఫుల్ ఆఫ్ గార్డెన్ ఉండేది ఇంట్లో. ఇప్పటికి కూడా అమ్మ గార్డెనింగ్ అనేది చాలా చేస్తూ ఉంటారు. మా ఇంట్రెస్ట్‌కి తోడు మా అత్తమ్మ కూడా అలానే వచ్చారనమాట. తనకి గార్డెనింగ్ కూడా చాలా ఇష్టం. సో, మాకు అమ్మ దగ్గరికెళ్ళినా, అత్తమ్మ దగ్గరికెళ్ళినా ప్లాంట్స్ చూస్తూనే ఉంటాను కాబట్టి ఇంకొంచెం ఇంట్రెస్ట్ అనేది పెరిగి నేను కూడా ప్లాంట్స్ మీదే ఫోకస్ చేశాననమాట. ఏముంది జస్ట్ జనరల్‌గా మనం కంపోజ్ ఒకటి వేస్తుంటాము. అవి ఊర్లల్లో అంటే మట్టి అదంతా నల్ల మట్టి ఇవంతా ఉంటాయి కాబట్టి బాగా పెరుగుతాయి. మనకి ఇక్కడ ఆబ్వియస్‌గా చూసారా ఎంత చిన్న చిన్నగున్నాయి బుజ్జిగా. ఇవన్నీ గూడా స్టాండ్స్ మీద పెట్టుకోవచ్చనమాట. నేను నెక్స్ట్ టైమ్ తీసుకుందాం ఆ స్టాండ్స్ అనేసి ఇప్పటికి ఓన్లీ ప్లాంట్సే తీసుకొచ్చాను. పిల్లలు మళ్ళీ అవన్నీ కదిలిచ్చడం ఇలా చేస్తుంటారనేసి. ఇవన్నీ గూడా మేము పిక్ చేసుకున్న ప్లాంట్స్ అనమాట. ఈ అన్ననే ఆ అన్న బుర్ర తినేసాననమాట నేను కొద్ది టైము. ఎక్కడి నుంచి తీసుకొస్తారు? ఏమేమి ఏస్తారు? ఎలా చూసుకుంటారు ప్లాంట్స్‌ని? మీ దగ్గరంటే బాగా బ్రతుకుతాయి. మా దగ్గర అలా ఉండవు. మేమన్నీ మొక్కల్లో పెడుతుంటాము. అదే కుండీలల్లో పెడుతుంటాము. ఇలా అనేసి అదేం లేదు అనేసి అన్న మొత్తం చెప్పారు. ఎలా పెట్టాలి? ఎలా చేయాలి? ఎంత ప్రాపర్‌గా ఉంచుకోవాలి? ఎన్ని టైమ్స్ వాటర్ పోయాలి? సన్‌లైట్‌లో పెట్టే ప్లాంట్స్ ఏంటి? లోపల ఇంట్లో పెట్టుకున్న ప్లాంట్స్ ఏంటి? ఇవన్నీ కూడా చెప్పారనమాట. సో, ఇక్కడికి ఇంటికొచ్చేసాము. అండ్ మా వాచ్‌మెన్ అంకుల్ చాలా హెల్ప్ చేస్తారనమాట. ఏ చిన్న పనున్నా గూడా పాపం తనే తీసుకొచ్చిన మొక్కలన్నీ గూడా ప్రీవియస్ కుండీలున్నాయి ఇంట్లో. ఆటన్నిటిలో కూడా పెట్టారనమాట. ఇదిగోండి కంపోస్ట్ ప్యాకెట్ ఒకటి తీసుకొచ్చాను. ఇది అన్ని ప్లాంట్స్‌కి వేస్తే గనక మాన్యూర్ బాగా బ్రతుకుతాయనేసి చెప్పారనమాట. రెజాద్ అయితే ఇంక చెప్పాల్సిన పని లేదు. ప్రతి ఒక్క వర్క్‌లో గూడా నేను చేయాలంటాడు, హెల్ప్ చేయాలంటాడు అన్నీ అనమాట. చాలా బాగా హెల్ప్ చేసేస్తాడు. సో, ఇవి కొంచెం ఆహ్, కొంచెం చూడగానే అట్రాక్టివ్‌గా ఉండటానికి మెయిన్ డోర్ పక్కన ఉండటానికి కొన్ని పిక్ చేసి తీసుకొచ్చాను. సో, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద ఫైనల్ లుక్. మా ఇంటి ముందు ఇంత బాగా, ఇంత మంచిగా, ఇంత ప్లెజెంట్‌గా ఉండే ప్లాంట్స్ అన్నిటిని కూడా ప్రాపర్‌గా ఇలా ఆర్గనైజ్ చేశామన్నమాట. లంచ్ అయిపోయింది. కొంచెం సేపు రిలాక్స్ అయ్యాక ఈవినింగ్ స్నాక్స్ టైంలో సమోసా చేశాను. పిల్లలు ఇద్దరు ఇష్టంగా తింటారు అనేసి. సో, తర్వాత చకచకా రెడీ అయిపోయి టకటకా మాల్‌కెళ్ళిపోయామన్నమాట. ఈ వ్లాగ్ ఇంతటితో ఎండ్ అయిపోతుంది. నెక్స్ట్ వ్లాగ్‌లో మళ్ళీ కలుద్దాం.